ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని మనం మామూలుగా పోపుకి వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని అవి బ్రౌనిష్ అవ్వగానే మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ క్వాంటిటీ మీ ఇష్టం అండి. మీకు కొంచెం బాగా కలుపుకొని తినాలి, ఎక్కువ మంది ఉన్నామంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువే వేసుకోండి, లేకపోతే పన్నీర్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఎగ్ పొరుట్లా ఉంటుంది, ఆనియన్స్ ఎక్కువ వేసి మనం ఎగ్స్ వేస్తాం కదా, అలా అనమాట. ఇది కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది. వెజ్ తినే వాళ్ళైతే బాగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఆనియన్స్ వేసేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని వేయించుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకొని ఉప్పు తగినంత మీ ఇష్టం ఎంత కావాలో అంత వేసుకోండి. వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ని. మళ్ళీ డ్రై అయ్యే వరకు వేయించుకోకండి, కొంచెం వెట్టుగా ఉండేటట్టు చూసుకోండి. అలా ఉంటే మీకు టేస్ట్ బాగుంటుంది అనమాట తినేటప్పుడు. కరివేపాకు కూడా వేసేసుకోండి, బాగా వేయించుకోండి అనమాట. అది కొంచెం మనకు ఆనియన్ వేగింది లైట్గా అనగానే మనం టమాటా వేసేసుకోవచ్చు. మనం మామూలుగా ఎగ్ పొరుట్లో టమాటా వేయము, కానీ దీంట్లో వేసే టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను కొంచెం బాగా తొందరగా వేగుతుందని మూత పెడుతున్నాను. మీ ఇష్టం, మూత పెట్టుకొని అయినా వేయించుకోవచ్చు, లేకపోతే నార్మల్గానే వేయించుకోవచ్చు. ఈ లోపల నేను పన్నీర్ తురుముకుంటున్నాను అనమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకొని వేయించుకుంటా ఉన్నాను, లేకపోతే అంటుకోపోద్ది ప్యాన్కి. ఇది మనకు బాగా వేగింది అన్నప్పుడు, మనకు కొంచెం గ్రేవీలాగా వచ్చింది అన్నప్పుడు కారం వేసేసుకొని, మీరు ఉప్పు కూడా చూసుకొని, సాల్ట్ కొంచెం తక్కువ అయితే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. వేసుకొని బాగా వేయించుకోండి. నాకు తక్కువ అనిపించింది, అందుకే వేసాను నేను. వేసి బాగా మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేసేసంగానే ఇంకా మనం తురిమి పెట్టుకున్నాం కదా పన్నీర్, దాన్ని వేసేసుకుంటున్నాం అనమాట. దాన్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోవటమే. చాలా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోద్ది. దేనితైనా తినొచ్చు దీన్ని. టిఫిన్లోకి తినొచ్చు, చపాతీలోకి సూపర్ ఉంటుంది, రైస్లోకి అసలు కర్రీ అక్కర్లేదు, ఒకటే వేసుకొని తినొచ్చు అనమాట. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. చాలా తొందరగా అయిపోయే రెసిపీ. ఏమన్నా అప్పటికప్పుడు మనం స్పెషల్గా కొంచెం వెరైటీగా తినాలి, డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు తినొచ్చు అనమాట. సూపర్ ఉంటుంది.